జై హింద్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రీసెంట్‌గా మనం ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు మీ క్వాలిటీ తెలుసుకోవడానికి కొన్ని ఫ్రీ టెస్ట్‌లు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, మీరు ఒక 5 ఫ్రీ టెస్ట్‌లు మన టెస్ట్ సిరీస్‌లో నుంచి ఎలా రాయాలనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. సో, చూడండి. సో, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో, దీని యొక్క అసలు ఈ టెస్ట్‌లో మనం ఏమేమి ఇస్తున్నాం అని చెప్పేసి ఒకసారి నేను షెడ్యూల్ చూపిస్తాను చూడండి. సో, దీంట్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది 50 టెస్ట్‌లు ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మనకి హిస్టరీ 7 సెక్షనల్ టెస్ట్‌లుంటాయి. ఒక్కొక్క టెస్ట్‌కి 50 క్వెషన్‌లుంటాయి. అలాగే జియోగ్రఫీ 7, సొసైటీ 7, మెంటల్ ఎబిలిటీస్ 7 అండ్ కరెంట్ అఫైర్స్ 12 ఉంటాయి. 12/560 అండ్ ఫుల్ లెంగ్త్ 10 ఉంటాయి. అంటే 10 ఇంటూ ఫుల్ లెంగ్త్ పేపర్ 150 ఇక్కడ ఒక 1500 క్వెషన్స్. ఓవరాల్‌గా మనకి 3500 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి అన్ని రకాల స్టైల్స్ అనేది మనం సింగిల్ లైనర్ క్వెషన్స్ గానివ్వండి, మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ గానివ్వండి, అసర్షన్ రీజన్ గానివ్వండి, క్రోనోలాజీ, పెయిర్స్ క్వెషన్స్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఇవన్నీ గూడా మనము ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ ఒక షాకింగ్ విషయం చెప్పనా? మన టెస్ట్ సిరీస్ యూపీఎస్‌సి ఎగ్జామినేషన్ కన్నా ముందే స్టార్ట్ చేశాం. అంటే మీకు ఇక్కడ డేట్ కూడా ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు. మే 5 స్టార్ట్ చేశాము. సో, యూపీఎస్‌సిలో ఈసారి స్టూడెంట్స్ అందరూ గూడా చాలా షాక్‌కి గురయ్యారు. అంటే కొత్త కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసర్షన్ ఇచ్చాడు. జస్ట్ అంతకుముందు ఎలా ఉండేది? ఒక అసర్షన్, రీజన్ ఇచ్చేసి ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ, లేకపోతే ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్ అట్లా అడిగేవాళ్ళు కదా! మేము మన టెస్ట్ సీరీస్‌లో ఈ కొత్త ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. అంటే రీజన్స్ ఒక 5 ఇచ్చేసి, ఆ రీజన్స్ ఈ అసర్షన్‌కి సూట్ అవుతుందా లేదా అనేది ఇస్తే ఇది ఎగ్జాక్ట్‌గా యూపీఎస్‌సి కొత్త ప్యాటర్న్‌లో అంటే 2026 ప్రిలిమ్స్‌లో రిపీట్ అయింది. అంటే మనం ఇచ్చే ప్యాటర్న్ అనేది వి ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ యూపీఎస్‌సి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అన్నమాట. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వెషన్స్ బట్ ప్యాటర్న్. ఎందుకంటే యూపీఎస్‌సి క్వాలిటీ మన గ్రూప్ 2 వాళ్ళకిస్తే మన వాళ్ళు రాయలేరు. రైట్. ఇక్కడ కూడా ఒక క్వెషన్ ఉంది చూడండి. ఇక్కడ కూడా మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ 1లో ఒక 3 స్టేట్మెంట్స్, 2లో ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ దీంట్లో కరెక్ట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాం. సిమిలర్‌లీ ఇక్కడ ఒక వేరే ఫార్మాట్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చాము. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ స్టోరీ బేస్డ్ క్వెషన్స్ కూడా మనం ముందే అడిగామండి. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ కన్నా ముందే అడిగితే ఇవన్నీ మన యూపీఎస్‌సి పిల్లలకి చాలా కొత్తగా అనిపించాయన్నమాట. అండ్ ఇక్కడ పెయిర్స్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అడిగాము. అండ్ పెయిర్స్ అంటే అంతకుముందు మనకి 1 పెయిర్ ఈస్ కరెక్ట్, 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్, 3 పెయిర్స్ ఆర్ కరెక్ట్ నన్ ఉండేయి. బట్ ఇక్కడ చూడండి హాఫ్ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. ఇట్లా మనం కొద్దిగా స్టేట్మెంట్స్‌ని కూడా చేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ గంగా రివర్ సిస్టమ్ గురించి మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి, ఇవన్నీ గూడా మీ టెస్ట్ సీరీస్‌లో మీరు ఇప్పుడు చూస్తారండి. ఓకేనా? అంటే మనం ఎందుకు ఇంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్‌ని అలవాటు చేస్తున్నాము అంటే, ఇప్పుడున్న ఎగ్జామ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, మనకి చాలా లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ అప్లై చేస్తున్నారు. వాళ్ళందరిని కూడా మీరు ఎలిమినేట్ చేయాలి అనుకుంటే, అంటే ఎగ్జామినర్ లేదా పేపర్ సెట్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్స్‌ని మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, మీరక్కడ ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు అని జెప్పేసి, మనం ముందుగానే అవన్నీ మీకు అలవాటు చేస్తున్నాము. రైట్? సో, మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత మీకిక్కడ ఒకవేళ ఐఓఎస్ యూజర్స్ అయ్యుంటే గనక, మీరు క్లాస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసి ఇక్కడ ఓఆర్‌జీ కోడ్ అని అడుగుతుంది. అక్కడ టీజెడ్‌డీఎన్‌క్యూ అని టైప్ చేస్తే అది మన అకాడమీ యాప్ కింద చేంజ్ అవుతుంది. నేనిప్పుడే జస్ట్ ఒక టెస్ట్ అప్‌లోడ్ చేశాను అనమాట. అప్‌లోడ్ చేసి మీరు రాయబోయే హిస్టరీ టెస్ట్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ సిరీస్‌లోకి మీకిక్కడ వచ్చేస్తే ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో కంటెంట్‌లోకి రండి. కంటెంట్‌లోకి వస్తే ఇప్పుడు ఇందాక మన పోస్టర్ కనిపిస్తుంది. టెంటేటివ్ షెడ్యూల్ కనిపిస్తుంది. షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. మే 5 ఇండియన్ హిస్టరీ అప్‌లోడ్ అవ్వాలి. మే 8కి జియోగ్రఫీ ఇలా అప్‌లోడ్ అవ్వాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మే 30కి జనవరి 2026 కరెంట్ అఫైర్స్ అంటే 9 టెస్ట్‌లు అప్‌లోడ్ అవ్వాలండి మనకి. మనకి ఇక్కడ ఎన్ని టెస్ట్‌లు అప్‌లోడ్ అయినాయి? టోటల్‌గా 9 టెస్ట్‌లు టైంకి మనకు అప్‌లోడ్ అయిపోయినాయి. అండ్ మీరు నేను ఒక టెస్ట్ ఇందాక అప్‌లోడ్ చేశాననమాట. చాట్‌జీపీటీని అడిగా. అసలు మన క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే, అంటే గ్రూప్ 2కి సరిపోతుందా అని అడిగితే, ఇట్ ఈస్ మోర్ థాన్ సఫిషియంట్ అని అంటుంది. అండ్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తుంది. డిఫికల్టీ అనేది మనకి కొద్దిగా గ్రూప్ 2 కన్నా ఎక్కువే ఉంది అని చెప్పేసి అంటుంది. అంటే మనం క్వెషన్ పేపర్ ఇది ప్యాటర్న్ అనేది గ్రూప్ 1 స్టాండర్డ్‌లో సెట్ చేసాం. సో దట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడేలాగా ఉండాలి. మీరు కూడా ఆ గ్రూప్ 1 లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మనం అప్‌లోడ్ చేసాం. మీ కళ్ళ ముందే ఇప్పుడు ఇంకొకటి జియోగ్రఫీ అప్‌లోడ్ చేసి చూద్దాము. అప్‌లోడ్ చేసి అసలు దాని యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో అడుగుదాం మనం. ఓకేనా? యెస్. ఇక్కడ మనకి జియోగ్రఫీ టెస్ట్ 2 నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఒకసారి అడుగుదాం. ఈస్ ఇట్
సూటబుల్ ఫర్ ఏపీపీఎస్‌సి గ్రూప్ ఎగ్జామ్ ద క్వాలిటీ ద టెస్ట్ అని అడుగుదాం. అంటే మనం దీంట్లో ఈజీ, మోడరేట్ అండ్ టఫ్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసాము. సో, చాట్‌జీపీటీ మన టెస్ట్‌ని ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి 7.5-8 ఇచ్చింది. గుడ్ కాన్సెప్చువల్ కవరేజ్ మీరు అన్నీ కూడా కవర్ చేశారు. ఎర్త్ మరియు సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ గురించి, జియోమార్ఫాలజీ, అట్మాస్ఫియర్, ఓషనోగ్రఫీ ఇవన్నీ కవర్ చేశారు. స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చారు. అసర్షన్ రీజన్ ఇచ్చారు. ఎలిమినేషన్ ఇచ్చారు. అండ్ స్లైట్‌లీ యూపీఎస్‌సి ఓరియెంటెడ్ కూడా కొన్ని ప్లేసెస్‌లో ఇచ్చారు. అండ్ ఫిజికల్ జియోగ్రఫీ కవర్ చేశారు. సమ్ ఫ్యాక్చువల్ డెప్త్ బియాండ్ గ్రూప్ 2 కూడా వెళ్లారని చెప్పేసంటే మనకు చెప్తున్నారు. సో, మనకి లాస్ట్‌లో ఇక్కడ ఏమిస్తున్నారు? కంపారిజన్ విత్ యాక్చువల్‌గా ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 చూసినట్లయితే యాక్చువల్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 60% బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్, 25% ఇండియన్ జియోగ్రఫీ, 10% ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, 5% కరెంట్ అఫైర్స్ లింక్ జియోగ్రఫీ. మన టెస్ట్‌లో అంటే అది మనది సెక్షన్ వైస్‌గా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఆ పర్టిక్యులర్ టాపిక్స్‌కే స్టిక్ అయి ఉండాలండి. సో, మనకి 85-90% మనకి ఫిజికల్ జియోగ్రఫీ సిలబస్ ప్రకారంగా వెళ్ళాం కాబట్టి అది కవర్ చేయాలి తప్పదు. అండ్ 10-15% అడ్వాన్స్డ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అది నెక్స్ట్ టెస్ట్‌లో వస్తుంది మనకి. బికాజ్ మీరిక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ వేసి దాని ప్రకారంగా సిలబస్ ఇచ్చాం. ఏమిచ్చాం ఇక్కడ? జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అని జెప్పేసి ఇచ్చాం కాబట్టి మనం దీని గురించే ఎక్కువ కవర్ చేయాలండి. నెక్స్ట్ టెస్ట్‌లో మనకి ఇండియన్ జియోగ్రఫీ వచ్చినప్పుడు అప్పుడు మనకి అక్కడ కవర్ అవుతుందన్నమాట. సో, అకార్డింగ్ టు ద సిలబస్ మనం వెళ్తున్నాం కాబట్టి మనకి చాట్‌జీపీటీ కూడా ఎక్సలెంట్‌గా 8.5 ఆర్ 8 వరకు రేటింగ్ అనేది ఇస్తుంది. రైట్? ఓకే. సో, మీరు ఈ టెస్ట్‌లు ఎలా రాయాలి అంటే సింపుల్‌గా మీరిక్కడ సెక్షనల్ మీద క్లిక్ చేయండి. హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ 1 అన్‌లాక్ చేసుంది. మీకు మీ ఫోన్‌లో అటెంప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ద సేమ్ వే జియోగ్రఫీ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ టెస్ట్ అన్‌లాక్ అయ్యి ఉంది. మీరు అటెంప్ట్ చేయండి. సిమిలర్‌గా సొసైటీ అన్‌లాక్ అయ్యి ఉంది ఫస్ట్ టెస్ట్. కరెంట్ అఫైర్స్ మనకిక్కడ 2025 ఆహ్, కరెంట్ అఫైర్స్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అన్‌లాక్ చేసింది. అండ్ సిమిలర్‌లీ మెంటల్ ఎబిలిటీస్ కూడా ఇప్పుడే నేను అన్‌లాక్ చేస్తున్నా. మొత్తం 5 టెస్ట్‌లు మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయండి. క్వాలిటీ నచ్చింది అనుకుంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్ అనమాట. మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ యొక్క పేమెంట్ కూడా వెరీ కంఫర్టబుల్‌గా పెట్టామండి మనం. ఫస్ట్ 100 స్టూడెంట్స్‌కి 1499 అంటే రూ. 1500 మనం పెట్టాం. అంటే 50 టెస్ట్‌లు రూ. 1500 కంటే ఒక టెస్ట్‌కి మీరు కేవలం రూ. 30 మాత్రమే ఖర్చు పెడుతున్నారు. కేవలం 30 రూపీస్‌కి మీకు హై క్వాలిటీ ఆల్మోస్ట్ గ్రూప్ 1 టు యూపీఎస్‌సి స్టాండర్డ్ ఆఫ్ టెస్ట్ సీరీస్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. విచ్ కవర్స్ ఆల్ ద ప్యాటర్న్స్ ఆఫ్ క్వెషన్స్. మనమేదో చాలామంది బయట ఏం చేస్తున్నారు అంటే టెస్ట్ సీరీస్ అని చెప్పేసి వన్ లైనర్‌లు అడుగుతున్నాడండి. ఈ రోజుల్లో ఆ వన్ లైనర్ క్వెషన్‌లు మనకేం అడగట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ టైమ్ ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ చూస్తే యూపీఎస్‌సి స్టాండర్డ్‌లో టచ్ చేశారు. సో, మన మైండ్‌సెట్‌ని మనం ఆ లెవెల్ టచ్ చేసుకొని పెట్టుకుంటే, మనకు కొద్దిగా ప్రిపరేషన్ గూడా ఈజీ అవుతుందని జెప్పేసి అంటున్నాను నేను. ఓకేనా? సో, ఆఫ్టర్ 100 అడ్మిషన్స్ మనకి ఫీజ్ మళ్ళీ ఒరిజినల్ ప్రైస్‌కొచ్చేస్తుంది 2999కి. సో, మీరెవరైనా అవైల్ చేయాలి అనుకుంటే, ముందు 5 టెస్ట్‌లు ఫ్రీగా రాసుకోండి. దాని తర్వాత మీరు పర్చేజ్ జేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.